అధికారంలో లేనప్పుడు కొట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేయబోయేది కూడా పవన్ కళ్యాణ్ గారే. 5 ఏళ్లలో మీరు చేయలేదు కదా, ఖచ్చితంగా ఆయన న్యాయం చేసి చూపిస్తాడు. ఆయన ఏం మర్చిపోయే వ్యక్తి కాదు. ఒక మాట ఇస్తే గదే మాట మీద నిలబడే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది. గది తెలుసుకోవాలి. హలో, నమస్తే. దిస్ ఇస్ ఆంజనేయులు. ఈరోజు టాపిక్ వచ్చేసి సుగాలి ప్రీతి. 2 ప్రభుత్వాలు అయిపోయినాయి. సుగాలి ప్రీతి సంఘటన జరిగి ఏ ప్రభుత్వము న్యాయం చేయలేకపోయింది. సుగాలి ప్రీతి తరపున మొదటిసారిగా రోడ్డెక్కి కొట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ సుగాలి ప్రీతి తల్లిదండ్రులకి అండగా ఉంటానని చెప్పి భరోసా కల్పించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శిస్తున్నారు? సుగాలికి ప్రీతికి పవన్ కళ్యాణ్ గారు తప్ప వేరే వాళ్ళు న్యాయం చేయలేరా? అసలు అండగా నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి అవ్వండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాము. ఈ రోజు టాపిక్ వచ్చేసి సుగాలి ప్రీతి సంఘటన జరిగి 2 ప్రభుత్వాలు గడిచిపోయినాయి. అయినా సరే సుగాలి ప్రీతి ఆ చెల్లెమ్మకు న్యాయం జరగలేదు. ఆ తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు గారిని కలిసిరు, అయినా న్యాయం జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిరు, అయినా న్యాయం జరగలేదు. పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన ఏకంగా రోడ్ ఎక్కి కొట్లాడడం జరిగింది. గప్పటిదాకా ఈ సుగాలి ప్రీతికి ఇంత అన్యాయం జరిగిందని చెప్పి ఎవ్వరికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే బహిరంగ సభ పెట్టి జస్టిస్ ఫర్ సుగాలి అని చెప్పేసి రోడ్ ఎక్కి కొట్లాడిండో యావత్ సమాజానికి సుగాలి ప్రీతికి ఇంత అన్యాయం జరిగిందని చెప్పి యావత్ సమాజానికి తెలిసిపోయింది. తెలుగు ప్రజలందరూ అవాక్కైపోయారు. ఎందుకంటే ఇంత పెద్ద సంఘటన జరిగింది, అయినా ప్రభుత్వాలు న్యాయం చేయలేదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ప్రశ్నించిండో గప్పుడు ఈ విషయం యావత్ సమాజానికి తెలిసింది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు ఆ తల్లికి అండగా నిలబడ్డాడు. సుగాలి ప్రీతి అనే చెల్లె కోసం కొట్లాడిండు. ఏకంగా బహిరంగ సభ పెట్టి సుగాలి ప్రీతి కోసం న్యాయం చేయాలి, జస్టిస్ ఫర్ సుగాలి అని చెప్పేసి గలమెత్తిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికంటే ముందుగాల ఆ తల్లిదండ్రులకు ఏదైతే మాట ఇచ్చిండో అధికారం లేనప్పుడు గదే మాట మీద నిలబడి ఆ తల్లిదండ్రులను కలిసి భరోసా ఇవ్వడం జరిగింది. అధికారంలో లేనప్పుడు కొట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేయబోయేది కూడా పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే గత 6 నెలల కాలంలోనే ఆయన ఖచ్చితంగా మర్చిపోయిండు, ఆయన గతంలో ప్రశ్నించిండు అని చెప్పేసి కొంతమంది ఆయన విమర్శిస్తుండొచ్చు. కానీ ఆయన లేకపోతే ఈ విషయం గురించి ఈరోజు మీరు మాట్లాడే వాళ్ళ అనేది కూడా ఆలోచన. ఎందుకంటే గత ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు భాగస్వామ్యం అయ్యిండు, అప్పుడే జరిగింది, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేని కొంతమంది మాట్లాడుతారు. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఎన్నికల వరకు మద్దతు తెలిపిండు, ఏ రోజు ఏ విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఈ రోజున ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యింది తప్ప గతంలో ఎప్పుడూ అవ్వలేదు. సరే, అప్పుడు ఆయన దాని మీద ప్రశ్నించలేకపోవచ్చు. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎందుకు ఎవరైతే తప్పు చేసినో వాళ్ళని శిక్షించలేదు అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. అదే పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సభ పెట్టి యావత్ సమాజానికి తెలిసే విధంగా గొంతెత్తి అరిచిండు, ఈ బిడ్డకు న్యాయం చేయండి, జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు కూడా చాలాసార్లు గత ప్రభుత్వంలో ఉన్న పాలకులను కలిసినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ రోజున కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళు ఆ రోజున ఎందుకు ఆ తల్లికి న్యాయం చేయలేదు అనేది పెద్ద క్వశ్చన్. ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ప్రజలు కూడా సూటిగా ఒకసారి గమనించండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తే ఆడబిడ్డకు న్యాయం కావాలని కొట్లాడిండు, వాళ్ళ తల్లిదండ్రులకు గెలవంగానే భరోసా ఇచ్చిండు, రేపటి రోజున న్యాయం చేస్తాడు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 1 year కూడా కాలేదు, అప్పుడే ఎందుకు ఆయన విమర్శిస్తున్నారు? 5 ఏళ్లలో మీరు చేయలేదు కదా, ఖచ్చితంగా ఆయన న్యాయం చేసి చూపిస్తాడు. ఆయన ఏం మర్చిపోయే వ్యక్తి కాదు. ఒక మాట ఇస్తే గదే మాట మీద నిలబడే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది. గది తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో వీళ్ళు అధికారంలో ఉండి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. వాళ్ళు తీసుకోకపోగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం. ఈరోజు ప్రభుత్వంలో ఉండు, మీరు ప్రశ్నించండి, ఆ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం చెప్తాడు. ఎందుకంటే మీలాగా తప్పించుకు తిరిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. మీలాగా ఒక ఆడబిడ్డ చచ్చిపోతే ఆమె కుటుంబానికి మేము అండగా నిలబడ్డాం, పైసలు ఇచ్చినాం వాళ్ళకి, అదేవిధంగా వాళ్ళ తండ్రికి మేము ఉద్యోగం ఇచ్చినాం అని చెప్పే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదు. వాళ్ళకు పైసలు ఉద్యోగం ఇయ్యడు. ఏదైతే వాళ్ళ బిడ్డ చనిపోయిందో ఆ బిడ్డ బాధను వాళ్ళు మర్చిపోవాలంటే ఆ బిడ్డకు న్యాయం జరగాలి. ఆ న్యాయం జరిగే వరకు పవన్ కళ్యాణ్ నిద్రపోడు. కేవలం 1 year కూడా అవ్వట్లేదు, ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం కూడా అవుతలేదు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అన్ని గమనిస్తాడు, అన్ని మైండ్లో ఉంటాయి. అన్యం ప్రాంతానికి, నక్సల ప్రభావిత ప్రాంతానికి కూడా చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ప్రజల కోసం ఆ విధంగా ఆలోచించే వ్యక్తి, ప్రజలకు ఏదో చేయాలని తప్పించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు వచ్చిన పైసల్ని కూడా తన కష్టాధితాన్ని కూడా జనాలకు సేవా రూపంలో పంచిపెట్టే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారిని నిందించడం, విమర్శించడం అంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నిందించుకోవడమే అయితే తప్ప ఏమీ ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి ఇంత కూడా ఫరక్
పడదు, అది గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పోరాటం స్టార్ట్ చేస్తే ఆ రోజున ఆ ఆడబిడ్డకు ఇంత అన్యాయం జరిగిందని యావత్ సమాధానం తెలిసింది తప్ప మీరేదో ఈరోజు విమర్శించినంత మాత్రాన ప్రజలు కూడా అన్నీ గమనిస్తారు. అంత ఈజీగా ఏది మర్చిపోరు. లెక్కకు లెక్క పవన్ కళ్యాణ్ సరి చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆ ఘటన జరిగి 2 ప్రభుత్వాలు అయిపోయినాయి. ఆ 2 ప్రభుత్వాలు ఆ ఆడబిడ్డకు ఎవరైతే సుగాలి ప్రీతి చెల్లెమ్మకు న్యాయం చేయలేదు, న్యాయం జరగలేదు. ఆ తల్లిదండ్రులు గతంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసిరు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిరు. ఎందుకంటే సుగాలి ప్రీతి తల్లి ఒక వికలాంగురాలు, ఆమె కనీసం నడవలేని స్థితిలో ఉంటుంది. అలాంటి ఆమెను కూడా ఎన్నోసార్లు తిప్పించుకొని చిత్రవద పెట్టిన వ్యక్తులు వీళ్ళు ఈ రోజున పవన్ కళ్యాణ్ ఎందుకంటే దగ్గరికి వస్తే బిడ్డకు అండగా ఉంటా అని చెప్పేసి నడి రోడ్డు మీదకి ఎక్కి కొన్ని వేల మందిని తీసుకొచ్చి ఆ ఒక సభ పెట్టి ఈ చెల్లెకు న్యాయం జరగాలని సమాజానికి తెలిసేలాగా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. గతంలో ఎన్నిసార్లు వాళ్ళు తెప్పించుకున్నారు, ఏ విధంగా వాళ్ళు ప్రవర్తించారు, ఆ సుగాలి తల్లి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన మాటలే ఒక నిదర్శనం. వాళ్ళు తిరుగుడు గురించి, వాళ్ళు పడ్డ బాధల గురించి ఎన్నోసార్లు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మాకు న్యాయం చేస్తారని చెప్పారు. అదేవిధంగా ఆమె దగ్గరికి వెళ్ళి ఎన్ని రకాలుగా ఆమెతో మాట్లాడించినా ఆమె ఇప్పటికీ ఒకటే మాట చెప్తుంది. సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఒకటే మాట చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మాకు న్యాయం చేస్తాడు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మా కోసం కొట్లాడిండు, రోడ్డెక్కిండు, పోరాటం చేసిండు. ఈ నా బిడ్డకు న్యాయం చేసేది కూడా పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి ఆ తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా ఒక బలమైన భరోసాతో ఉన్నాడు. ఆ భరోసాని తీర్చే వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారే అవుతాడు తప్ప ఆయన మీద ఏదో మర్చిపోయాడు పవన్ కళ్యాణ్ గారు అది ఇది అని చెప్పి విమర్శిస్తే గతంలో 5 ఏళ్ళు మనం పాలన చేసినాం, మా బిడ్డకు న్యాయం చేయలేకపోయినాం, కొత్తగా ఏదో డిప్యూటీ సీఎం అయ్యిండు, ప్రజలకు ఏదో మంచి చేస్తాడు, ఒక మాట మీద ఉన్నాడు, కనీసం సంవత్సరం కూడా కాలేదు, ఆయన ఏ విధంగా న్యాయం చేయగలుగుతాడు, మీరు ఆలోచన లేకుండా విమర్శలు చేస్తా అంటే మాత్రం ప్రజలు అన్నీ గమనిస్తారు, ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్తారు. ఆ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కూడా వాళ్ళకి తెలుసు పవన్ కళ్యాణ్ గారి విధానం ఏందనేది. ఎందుకంటే మీరు చేయని పని ఆయన చేసి చూపించింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైనా ఎప్పుడైనా ఆడబిడ్డకు న్యాయం చేసేది పవన్ కళ్యాణ్. అది గుర్తుపెట్టుకోండి. అనవసరంగా విమర్శలు చేసి ఏదో పవన్ కళ్యాణ్ గారిని బదనాం చేద్దామంటే పైసా పరక అనబడదు. ప్రజలందరికీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏదో స్పష్టంగా అర్థమైంది, స్పష్టంగా వాళ్ళు తెలుసుకున్నారు. అందుకే ఆయన 100% స్ట్రైక్ రేట్తో గెలిపించారు. ఒక్కటే ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం. మీరు డైరెక్ట్గా వెళ్ళి జనాలను అడిగితే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారు చేసిన పనుల గురించి కానీ ఖచ్చితంగా ప్రజలే మీకు సమాధానం చెప్తారు తప్ప ఏదో ఒక సంవత్సరంలో ఏదో జరిగిపోయింది, 5 ఏళ్ళలో మేము చేయలేదు, ఒక సంవత్సరంలో బదనాం చేద్దామంటే కుదరదు. ప్రజలన్నీ గమనిస్తారు, అది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఫర్ నాట్ లీస్ట్ ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, సుగాలి ప్రీతి చెల్లెమ్మ కోసం కొట్లాడిందే పవన్ కళ్యాణ్ గారు, న్యాయం చేసేది కూడా పవన్ కళ్యాణ్ గారే. అది గుర్తుపెట్టుకోండి. ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం. జై హింద్.